శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. కథ అమ్మాయికో ఉత్తరం. రచన కె రాజేశ్వరి గారు. అమ్మ, నాన్నగారి సంవత్సరీకం కూడా అయిపోయిందిగా, ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా? ఏంటమ్మా, ఏం మాట్లాడవు? ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఏమి చెబుతోందని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాను. అవినాష్, ఇప్పుడు అంటే ఎలారా? పొలం కౌలు గురించి మాట్లాడాలి. ఉన్న పళంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా? అనవసరమైనవి వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరి ఇల్లు కనిపెట్టుకొని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది. మౌనంగా ఉన్న కోడలు వైపు చూస్తూ అంది. ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా. నాకు ఎక్కువ రోజు లీవు పెట్టడానికి కూడా కుదరదు. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. సర్లేరా, నువ్వంతగా చెప్పాలా? నీ దగ్గరికి కాక నేనెక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపెంగా కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ. వాసుదేవరావు, రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు. కూతురు ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకొని ఎంతో కష్ట నష్టాల కోర్చి కొడుకుని ఎంటెక్, కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుక్కి మంచి జీతంతో ఓ ఎంఎస్సి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అల్లుడికి కొడుక్కి 5 ఎకరాల్లో జీతం, అల్లుడికి కొడుక్కి 5 అంకెల్లో జీతం రావటం, వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లా పాపలతో సంతోషంగా గడపటం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతగానో మురిసిపోయారు. వాళ్ల సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందేమో. మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలటంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే మరణించాడు. తనని ఒంటరిదాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవటాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ. కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్. ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా, మాతో పాటు వచ్చేయి అని ఎన్నోసార్లు బతిమాలాడు. ఇప్పుడు నాకెక్కడికి రావాలని లేదురా, కొద్ది రోజులుగా చూద్దాంలే అంది. ఆ తరువాత సంవత్సరీకం కానీ అంది. అందుకని సంవత్సరీకం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు. అమ్మా, అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావడమే. నువ్వు మా ఇంటికి వచ్చి కూడా 1.5 ఏళ్ల దాటిపోయింది. పిల్లలు నిన్ను మరీ అడుగుతున్నారు. ఓసారి రామ్ మా ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ ఫోన్ చేసి పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ. అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. బాగున్నారా వదినగారు అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మని చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ. నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మ గారైనా ఇంతలా చిక్కిపోయారు. ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి అనుకుంటూ, బాగున్నాను వదినగారు, మీరు బాగున్నారా అంటూ పలకరించింది. అమ్మమ్మ అంటూ పరుగున వచ్చిన మనవరాన్ని చూసి, ఉండంటారా, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను, స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళింది. స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది. ఇల్లు ఊడ్చి తుడవటం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం, కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం, దగ్గరుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మని చూసి, అదేమిటి వదినగారు, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు, మాణిక్యం రావటం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ. లేదమ్మా, మానేసింది అంది తనూజ. కూతురి సమాధానం విని, ఎందుకు మానేసింది? ఎన్నో ఏళ్లుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది. ఒంట్లో బాగుండటం లేదని 2 నెలల నుండి రావటం లేదు. మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా? ఏదో 1 రోజు 2 రోజులు అయితే ఎలాగో చేసుకోవచ్చు, కానీ రోజు ఇంట్లో పని అంతా చేయాలంటే మాటలా? అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది. పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు. పిల్లలతో ఇంత పని చెయ్యాలంటే కష్టం కదా. చాలా మందిని అడిగి చూశాను, ఎవ్వరూ దొరకటం లేదమ్మా. పని వాళ్ళున్నా లేకపోయినా మన పనికి మనకి తప్పదు కదమ్మా అని నవ్వింది తనూజ. తనేదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చెయ్యనివ్వటం లేదు. ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయటం చూసి తల్లి పక్కన
చేరింది తనూజ. అమ్మా, మీ అల్లుడు ఈవిడ గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు. ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా, ఒక్కదానివే అక్కడెందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు. ఆయన గారికి పగలంతా ఏసీ గదిలో ఆఫీసులో కూర్చుంటాడు. తప్పనిసరి తద్దినంలా ఈవిడ గారిని భరించాల్సింది నేనేగా. ఇక్కడ నేనేదో ఓపికగా ఉండి అందరికీ చాకరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో, అందుకే నాకు ఒళ్ళు మండి కావాలని మాణిక్యాన్ని మానిపించాను. మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు. నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది. కొన్నాళ్ల పాటు రావద్దు, అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తానులే అని చెప్పానులే. ఇక నుండి ఈవిడ గారికి తిండి తిప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా. ఈవిడ గారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వటం ఎందుకు? వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కతే చేసుకోలేదా ఏంటి? అక్కడ చేసినట్లే ఇక్కడ చేస్తుంది, అంతే కదమ్మా అంది. కూతురి మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ. అమ్మా, అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ 2 ఫ్లాట్ తీసుకున్నాడు ఈయన. ఇల్లు కూడా బేరం పెట్టాం. దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్సెడ్లో వేయాలనుకుంటున్నాం. అన్నట్టు మరిచాను, అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకెళ్ళాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పొలము అమ్మాలని అంటున్నాడు. ఒకవేళ అవి కానీ అమ్మటం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి. ముందే చెప్తున్నాను, ఇవ్వకపోతే ఊరుకోను. వాడికి ఎలా నచ్చజెప్పుకుంటావో నీ ఇష్టం అంది. ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కటం లేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మరునాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు 2 ఆడవాళ్లు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళొచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరి గదుల్లో వాళ్ళవి సర్దటానికని హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది దుర్గమ్మ. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆమె వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మని చూసి, మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే, మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో, కాస్త కనుక్కో అంది. తనూజ ఆ మాటలు విననట్టే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుపడవద్దని చిలక్కి చెప్పినట్లు ఇన్నిసార్లు చెప్పినా ఈవిడ ఇంతే. చూసిన వాళ్ళంతా పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడ గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళటం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ. ఇంట్లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి. ఓ వారం 10 రోజులు మనవడు మనవరాలితో సరదాగా గడపాలని వచ్చిందల్లా 5వ రోజే తిరుగు ప్రయాణం అయింది. 10 రోజుల తర్వాత కూతురికి ఓ ఉత్తరం రాసింది. అమ్మా తనూజ, అన్నయ్యతో చెన్నైకి రాను, ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా, ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తుంది. నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావటం లేదు. చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాడించేసింది మీ అత్తగారు. వయసుడిగి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెను నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే. ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా. ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు? ఆమె తినే ఆ 4 మెతుకులకు నీకు భారంగా అనిపించిందా? మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి. రేపేదైనా నా పరిస్థితి బాగాలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా? ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవటానికి ఏవో 4 సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా. ఆమెకు కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు. నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లలో భోజనం చేసినంత కూడా అవ్వదు. అవునంటావా కాదంటావా? కడుపు నిండా తిండి కూడా తినకుండా 25 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు.
అనారోగ్యంతో తన పనే తను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిల్లిపాది అందరి పనులు చేయిస్తున్నావే, అది పని మనిషి మాన్పించి మరి ఎంత దారుణం. తను రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు, వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా. వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక 2 పనివాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటెడు చాకరీ ఎలా చేయగలదనుకున్నావమ్మా? అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకనుకోవు? ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో, నీకెంత బాధ కలుగుతుందో. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నేళ్లు బతుకుతాం? ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక కోరికమ్మా, ఉన్న 4 రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని. కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి, వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి, వాళ్ళ వెనకున్న ఆస్తులు కావాలి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు. నోరారా వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవటానికి కూడా ఇష్టపడటం లేదు. కారణం, వాళ్ళు పరాయి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు. నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవటంలో తప్పేముందమ్మా? పని మనిషి కాదు మా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపోయే. నా కడుపున పుట్టిన, నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారెంటీ ఏంటి? తను నీలాంటి ఆడపిల్లే, నేను తనకు అత్తగారిని. మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా. ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లల్లో పని మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు వరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవచ్చ బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా. నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు జ్ఞానోదయమైంది. నువ్వే కాదు, ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని, నేను ఉన్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. చివరిగా ఓ మాట, నీలో జాలి, దయ, మనస్తత్వం అనేవి మానవత్వం అనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాసంత సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ, కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ రుక్మిణమ్మ. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత